హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను చెన్నై నుంచి నెల్లూరుకి రాబోతున్నాను. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళి ఉంది. సో ఆ పెళ్లి కోసం అని చెప్పి నేను ఇంకా మా ఫ్రెండ్ స్టార్ట్ అయిపోయాము. ఇలా వెళ్తూ ఉండగా రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఏంటబ్బా రోడ్ అంతా ఖాళీగా ఉంది అనుకునే లోపే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరు బండ్లన్నీ ఆపేసి ఉన్నారు. ఎంత ఎండలో వచ్చిన తర్వాత ఏసీ బస్ ఎక్కుదాం అనుకున్నాము. తీరా చూస్తే మా బ్యాడ్ లక్ ఏసీ బస్ లేదు. ఈ వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది, భలే అనిపించింది. ఇలా అన్నానో లేదో, అలా అనిపించిందో లేదో నాకు, ఇలా బస్ అయితే ఆ వేలోనే తీసుకెళ్ళాడు. అంటే మేము ప్రతిసారి వస్తాం కానీ అంకుల్ ఈ సైడే తీసుకొని వస్తారో లేదో మాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇప్పుడు ఇలా విండో సీట్ మీద కూర్చొని చూస్తూ ఉంటే అదేందో నేను ఎక్కడో కింద పడిపోతున్నట్టు అనిపించింది. నాకైతే భలే భయం వేసింది. ఎప్పుడో మేము సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కితే సూర్యుడు అంతా వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా ట్రావెల్ చేస్తున్నాం. సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకేం చేస్తాం, లాస్ట్కి అయితే నెల్లూరుకి వచ్చేసాము. అలా నెల్లూరుకి వచ్చిన తర్వాత ఆ గాలి తగులుతుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే ఆబ్వియస్గా అందరికీ ఈ ఫీలింగ్ వస్తుంది, నాకు కూడా తెలుసు. అండ్ నాకైతే ఎంత హ్యాపీగా ఉంటానో నేనైతే నెల్లూరుకి వస్తే. నేనేమనుకున్నానంటే మన నెల్లూరులో కొంచెం ట్రాఫిక్ ఏమైనా తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. బాబోయ్, ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు. అండ్ పెళ్ళికైతే నేను ఇలా రెడీ అయ్యాను. పెళ్ళి అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది. నేను ఎలా ఉన్నానో కమెంట్ చేసేయండి. అంతా చూసుకొని ఇంటికైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కనుక ఆ రూట్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. బాయ్ గైస్.